అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం. అల్లూరి జిల్లాలో ఘోర విషాదం. ఓ టూరిస్ట్ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయిన దారుణ ఘటన ప్రాంతాన్ని, దేశాన్ని కుదిపేసింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు, ఎత్తైన కొండ, ఘాటు మలుపు. ఒక్క క్షణంలోనే బస్సు లోయలోకి కూలిపోయింది. బస్సులో 35 మంది టూరిస్టులు, 2 డ్రైవర్లున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులు సింహాచలం దర్శనం ముగించుకుని భద్రాచలం వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. రాత్రి ప్రయాణం, దట్టమైన పొగమంచు, డ్రైవర్ స్థానికుడు కాకపోవడంతో రూట్ అంచనా వేయలేకపోయాడు. ప్రాణాంతక మలుపులో బస్సు పడి ప్రయాణం విషాదంగా మారిపోయింది. రక్షక సిబ్బంది ప్రకారం లోయలో పడిపోయిన బస్సు అతి దారుణ స్థితిలో ఉంది. మృతులు అందరూ 50 ఏళ్ల పైబడినవారు. ప్రాంతంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ కూడా సంతాపం ప్రకటిస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతోంది. ఏటా ఇదే డిసెంబరు నెలలో ఇదే ఘాట్ రోడ్లపై ఎందుకు ఇలా ప్రాణాలు మాత్రమే కోల్పోతున్నారు? దట్టమైన మంచు, రాత్రి ప్రయాణం, కొత్త డ్రైవర్లు, ఘాట్ రోడ్ల ప్రమాదకర మలుపులు, ఇన్ని కారణాలున్నా కూడా రాత్రి ట్రావెల్స్ను ఎందుకు ఆపడం లేదు? నిపుణుల హెచ్చరిక స్పష్టంగా చెబుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ప్రయాణాలపై తక్షణ నిషేధం అవసరం. లేకపోతే ఈ మరణ మృదంగం మళ్లీ పునరావృతమవుతూనే ఉంటుంది. మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి. మాకింటో మనశ్శాంతి లేదని వచ్చినానైనా మా మనసు నమ్మరు. నా స్వామి చనిపోయినాడే, పానాలు పోయేసినాయి. మేము మా గోధువ శ్రీకూర్మైనాక సింహాచలం దేవాలయం చూసుకున్నాం సార్. చూసుకొని ఆరకపోయినాము. ఆరకు నుంచి ఇట్లా 6వ తేదీ రాత్రి పైన 7, 8, 9, 10, 11 ఇప్పుడు 12 కదా పొద్దుంది. అవును సార్. బెంగళూరు వాళ్ళంటే సార్ 12 మంది ఆయన తరపున సార్ బెంగళూరు.